అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నానంటూ భర్త తనపై హత్యాయత్నం చేశాడని శృతి అనే మహిళ ఆరోపిస్తోంది. పోలీసు ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ మేరకు శుక్రవారం గుంటూరులోని మహిళా పోలీస్ స్టేషన్ వద్ద మహిళా సంఘాలతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టింది. తనకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపే ప్రసక్తి లేదని స్పష్టం చేసింది. బాధిత మహిళకి మహిళా సంఘాలు మద్దతుగా నిలిచాయి. నా పేరు కొమ్మినేని శృతి. నన్ను 8 నెలల క్రితం ఇంజనంపాడుకు చెందిన ఏలూరి శ్రీనివాసరావు గారి కొడుకు ఏలూరి శివకృష్ణకి ఇచ్చి పెళ్లి చేశారు. పెళ్లి సమయంలో 27 లక్షలు కట్నం ఇచ్చారు. 25 సవర్లు బంగారం పెట్టారు. పెళ్ళయ్యాక ఒక 15 రోజులు బాగానే ఉన్నాడు. తర్వాత తాగొచ్చి ప్రతిరోజు కొట్టేవాడు. ప్రతిరోజు నోటికి పట్టకుండా బూతులు తిట్టేవాడు. ఒకరోజు వాళ్ళ వదినతో కలిసి అతను అక్రమ సంబంధం పెట్టుకొని శారీరకంగా కలిసి ఉన్నాడు మా ఇంట్లోనే. అది నిలదీసి అడిగానని ఆ రోజు ఇద్దరు కలిసి నన్ను కొట్టారు. ప్రతిరోజు ఇదే పని అయిపోయింది. ఇలా 15 రోజులు గడిచాక 15-20 రోజులు అతను నాతో బెడ్రూమ్లో కలిసి ఉంది. నాకు తెలియకుండా వీడియో తీశాడు. వీడియో తీసి అది నాకే చూపించి, నాకు రాధికాకి మధ్య ఉన్న, ఆవిడ పేరు ఏలూరు రాధిక, నాకు రాధికాకి మధ్య ఉన్న అక్రమ సంబంధం గురించి మీ పుట్టింట్లో చెప్పిన సైలెంట్గా నాకు విడాకులు ఇచ్చి నా ఇంటి నుంచి వెళ్ళిపోకపోయినా ఈ వీడియోని నేను ఇంటర్నెట్లో పెడతాను, లేదంటే మార్ఫింగ్ చేసి అయినా పెడతాను అవసరమైతే. అప్పుడు పరువు పోయి నువ్వే చచ్చిపోతావు, లేదా నేనే చంపి నా పరువు పోయింది అందుకే నేను చంపానని చెప్తా. నా మీద ఏ కేసు ఉండదు. అవసరమైతే ఒక 10 లక్షలు పోలీసులకు పడేస్తే వాళ్ళు నేను చెప్పిందల్లా వింటారు. అప్పుడు నాకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు, నేను చేసేది ఇదే అని ప్రతిరోజు అది చూయించి కొట్టేవాడు. ప్రతిరోజు బెదిరించేవాడు. అతను ఎంత బెదిరించినా నేను అతని ఇంటి నుంచి వెళ్ళిపోవట్లేదని వాళ్ళ వదిన రాధికతో కలిసి ఆగస్టు 1వ తేదీ అర్ధరాత్రి దాదాపు 12:30 దాటింది. ఆ సమయంలో ఒక పథకం ప్రకారం ఒక పిడి కత్తి తీసుకొని వచ్చి నన్ను పొడిచారు. 5 సార్లు పొడిచారు నన్ను. 5 సార్లు 3 సార్లు నేను తప్పించుకోగలను, 4వసారి నేను తప్పించుకోలేకపోయాను. ఆ కత్తిపోటు కడుపులో దిగింది. 5వసారి నా చేతితో గట్టిగా కత్తి పట్టుకోవడం వల్ల చేతికి గాయమైంది. చేతిలో నుంచి కత్తి లాగేసుకోగానే అతను ఆ కత్తి రాధిక తీసుకొని నా గొంతు మీద పెట్టింది. వెంటనే నేను టీవీ దగ్గర ఉన్న ఫ్లవర్ వాజ్ తీసుకొని వాళ్ళిద్దరిని భుజాలపై కొట్టి తప్పించుకొని పక్కకు వచ్చేసాను. నా పేరు పోకూరి కవిత అండి. నేను మహిళా నాయకురాలుగా 40 సంవత్సరాల నుంచి ఈ వృత్తిలో ఉన్నాను. శృతి అనే అమ్మాయిని ఇంజనంపాడికి సంబంధించిన ఏలూరు శివప్రసాద్కి ఇచ్చి పెళ్లి చేశారండి, శివకృష్ణకి ఇచ్చి. అయితే అతను అమ్మాయిని మర్డర్ చేసి, అటెండర్ మర్డర్ చేసి వెళ్తే ఆ ఊరు ఎమ్మెల్యే ఆంజనేయులు గారు బాగా సపోర్ట్ చేసి, ఆయన ఎందుకు వచ్చాడో ఆడపిల్ల జీవితాల్లోకి అర్థం కావట్లేదు. పోలీసులు కూడా అతనికే మద్దతు ఇస్తున్నారు. ఆడపిల్ల జీవితం కావాలి, ఆడపిల్ల నిలబడాలని ఆలోచించకుండా కేసులు కట్టకుండా పుట్టిట్టి కేసులు కట్టి ఏ సెక్షన్లు పిచ్చి సెక్షన్లు పెట్టి వాడిని అరెస్ట్ చేయకుండా బయట తిప్పుతున్నారు. ఈ విషయంలోకి అయితే శృతిని తీసుకొని నేను ఎంత దూరంకి వెళ్ళటానికైనా సిద్ధపడతాను. ఎస్పీ గారి ఆఫీస్ కాడ ధర్నా పెడతాను కూడా సిద్ధపడతాను. నేను పుట్టి చరుకూరులో ధర్నా పెడతాను. ఎమ్మెల్యే గారి ఇంటి ముందు కూడా ముట్టడిస్తాం. ఎమ్మెల్యే గారి ఇల్లు ఖచ్చితంగా దీని విషయంలో మేము వెనకాడం. ఈ అమ్మాయి శృతికి అయితే న్యాయం జరగాలి, వాడిని ఎమ్మటే అరెస్ట్ చేయాలి.